మంది మాటలని మారుమానం పోతే మళ్ళొచ్చేసరికి ఇల్లు ఆగమైందంట. మంది ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. నీకు ఏది నచ్చిందో అదే చెయ్యి. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలానే ఉండు. యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నారు, రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, వీళ్ళకి పని పాట ఏం లేదు, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం చేత కాదు, ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి, అంటూనే ఉంటారు. నీకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, సబ్స్క్రైబర్లు నీకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి హ్యుమానిటీ ఉంది, నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. నువ్వు ముందుకు వెళ్లాల్సిందే. కాళ్ళు పట్టుకుని లాగే వాళ్ళ కోసం నువ్వెందుకు ఆగాలి? ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. నీలో ఉన్న కళని ముందు పెట్టు. అది వాళ్ళకి నచ్చితే నీకు సపోర్ట్ ఇస్తారు ఖచ్చితంగా. నేను చూసా అండి, యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఇచ్చే అంత సపోర్టు సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇయ్యరు. ఎంత హ్యుమానిటీ ఉందంటే దానికోసమే నేను కూడా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశా. నాకు నచ్చిన వీలైనంత నాలో ఉన్న కళని బయటపెట్టాలనుకున్నా. మంచి మోటివేషనల్ స్పీచెస్ మీ అందరికి ఇవ్వాలనుకున్నా. అండ్ అది సక్సెస్ అవుతుంది. టైం పట్టొచ్చు, బట్ మీరు ఇస్తున్న సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నిజంగా నాలో ఉన్న బాధల్ని, నా కష్టాలని అన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు నడిపించండి. మీ హ్యుమానిటీని నేను కూడా కళ్ళారా చూడాలి అనుకుంటున్నా. మంచి మంచి మోటివేషనల్ స్పీచెస్తో మీ ముందుకి రావాలి అనుకుంటున్నా. ఖచ్చితంగా మీ మనసుల్ని కదిలిస్తాయనే నేను భావిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ముందుకు నడిపించండి. నన్నే కాదు, ఎన్నో కళలతో యూట్యూబ్లో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇవ్వండి. ఎవరైతే వేలైతే చూపిస్తున్నారో, చులకన చేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మీరు కొట్టే దెబ్బ ఇదే. ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాదు. వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. వాళ్ళు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు అనే విషయాన్ని మీరే బయటపెట్టాలి. కేవలం యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మీ ఖమ్మం పిల్ల. థ్యాంక్ యూ సో మచ్.